ఏంటి పెద్ద ఆరిందలా చెప్పేస్తుంది అని అనుకోకండి. వీటితో కొంత అనుభవం ఉంది కాబట్టే చెప్తున్నాను. మనకు ఒక ఇల్లు అంటూ ఉందనుకో, సొంత ఇల్లైనా కిరాయి ఇల్లైనా ఎవరైనా చుట్టాలు రానిస్తారు. అదే మనం చెట్టు కింద ఉంటే ఎవరైనా రానిస్తారా? వీడియో పూర్తిగా చూస్తే ఈ మాట ఎందుకన్నానో తెలుస్తుంది. ఒక చెల్లి కామెంట్ పెట్టింది, అక్క మా ఆయనకి నాకు ఇలా గొడవలు అవుతున్నాయి, ఇలా చాలా రోజుల నుంచి రాద్ధాంతం అయితే అవుతుంది, ఇలా విడిపోవాలనుకుంటున్నాను అక్క అని కొంచెం అంత మ్యాటర్ కూడా రాసి పెట్టింది. అమ్మాయికి నేను చెప్పాను, నేను వీడియో రూపకంగా సమాధానం చెప్తానురా, ఇప్పుడు ఒక ముక్కలో చెప్పేది కాదని అని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఎవరికో ఒకరికైనా ఉపయోగపడే 10 మంది 100 మంది చూసి అందులో ఒక్కరు మారినా సంతోషమని ఈ వీడియో అయితే పెడుతున్నా. నాకు పెద్ద తెలుసు, నేను పెద్ద లాయర్ను అని కాదు, కానీ నాకు తెలిసిన దాంట్లో నాకున్న అనుభవంలో నేను కొన్ని అయితే షేర్ చేసుకుంటున్నా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే ఓన్లీ భర్త నుంచి విడిపోదాం అనే ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రమే, విడిపోవాలా వద్దా అని అనుకొని తర్జన పడతారు కదా, ఓన్లీ వాళ్ళ కోసం మాత్రమే. మొత్తం పెద్ద గొడవలు అయిపోయి విడాకులు తీసుకుంటున్నాం అని అంత దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళకైతే ఈ వీడియో ఏం ఉపయోగపడకపోవచ్చు, కానీ కొంచెం అప్పుడప్పుడే చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేసేవచ్చు, ఓన్లీ వాళ్ళ కోసమే. అయితే సిస్టర్, మగవాళ్ళు చాలా రకాలు ఉంటారు. మీ ఆయన ఏ కేటగిరీకి చెందిన ఆయననో నువ్వే చూసుకో. నేను చెప్పిన మాటలల్లా నీకేమైనా కొంచెం అంత మనసు మారి నా వీడియో చూసేవాళ్ళు ఒక్కలైనా మారి సంసారం బాగుపడితే నాకు అంతే చాలు. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. మగవాళ్ళు ఎన్ని కేటగిరీలు ఉంటారో, ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తాను వినమ్మా. నాకు తెలిసినంత వరకు చెప్తాను. తాగుబోతు భర్త ఉంటారు. వాళ్ళు తాగేమా, వచ్చామా, పడుకున్నామా, ఇక పిల్లం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, సంసారం అక్కర్లేదు, ఏం అవసరం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం అంతా ఎగవచ్చు. ఇంకొక కేటగిరీ ఉంటారు. తాగేసి వచ్చి ఇంట్లో గొడవ 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 రభస. వాళ్ళకి తాగారంటే ఇంట్లో ఖచ్చితంగా ఆ రోజు గొడవ కావాల్సిందే. ఏది ఏమైనా అక్కడ తప్పున్నా లేకపోయినా ఆ రోజు ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరగవలసిందే. ఇక తాగేసి వచ్చి గమ్మున పడుకొని నా భార్య ఏమైనా చేసుకొని, నా పిల్లలు ఏమైనా చేసుకొని, నా జోలికి రాకంటూ ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బయటికి పోయి అన్ని లంగ పనులు చేసుకొని వచ్చి ఇంట్లోని సంసార లెక్క కొంతమంది మగవాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు ఎన్నైనా చేసుకుని ఇంట్లోని పిల్లల్ని మంచిగా చూసుకుంటే అదే మా ఆడవాళ్ళకైతే చాలు. ఇంకా కొంతమంది ఉంటారు, భార్య ఒక పుట్టింటికి వెళ్ళనివ్వరు, చుట్టాలింటికి వెళ్ళనివ్వరు, పక్కింటితో మాట్లాడనివ్వరు, ఇంకా అసలు తనకి ఏ స్వేచ్ఛ ఇవ్వరు. మొత్తం ఇక కట్టేసి, ఇక పశువుని కట్టేసి దొడ్లో పెడతాం చూడండి మనం, అలానే కట్టేసి ఉంచేస్తారు. ఇక అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సిస్టర్. ఇంకా కొంతమంది ఉన్నారు, అమ్మ అక్క చెల్లి, వాళ్ళే ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారో వాళ్ళకి అసలు అర్థమే కాదు. ఏమైనా అమ్మ పాట, అక్క పాట, చెల్లి పాటనే పాడతారు. అమ్మ నాన్న అక్క చెల్లెలతో పాటు భార్యను కూడా అంతకంటే కొంచెం ఎక్కువనే చూసుకోవాలి. అప్పుడు భార్య అనేదే నీకు నిలబడుతుంది. ఒక సంసారం నిలబడాలంటే అంత తేలికనా? అమ్మ అక్క అంటే వాళ్ళ మనోళ్ళు కాబట్టి ఎలాగైనా అర్థం చేసుకుంటారు. భార్య అంటే బయట ఇంటి నుండి వచ్చిన పిల్ల కాబట్టి తననే చాలా బాగా చూసుకోవాలి. అప్పుడు నీ సంసారం నిలబడుతుంది. ఇవి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, ఎవరు చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లే. కొంతమంది నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం అనుకొని తిరుగుతారు. వాళ్ళకేమో మంచిదే దొరకదు. ఎద్దున్న వాళ్ళకి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్న వాళ్ళకి ఎద్దు ఉండదు. అదేందో ఏమో దేవుడు అలా జత చేస్తాడు. 5వ శాస్త్రం ఉంటుందిలే. బేపు దొరికినప్పుడు బెడ్డ దొరకదట, బెడ్డ దొరికినప్పుడు బేపు దొరకదట. బేపు అంటే ఏంటో తెలుసా? కుక్క. ఒక భాషలో బేపు అంటారు దాన్ని. అలా అనమాట. అయినోళ్ళు దొరకరు. వీళ్ళ కాలని వాళ్ళని వీళ్ళకి జత చేస్తాడు. అలా అయితేనే బండి సాఫీగా వెళ్తుందేమో మరి. ఇంకొక కేటగిరీ వచ్చేసి వాళ్ళకి ఫ్రెండ్స్, బయట తిరగడం, బయట లోకమే. ఇంట్లో వాళ్ళు తిన్నారా తినలేదా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళలేదా, ఏం అవసరం లేదు. ఇంకా కొంతమందికి అయితే పిల్లలు అసలు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా తెలీదు. పెళ్లి చేసుకున్నామా, సంసారం చేసామా, ఒక 2 పిల్లలు కనీసి పడేసినామా, బయట సొసైటీలో మగోడు అని తిరుగుతున్నామా లేదా, అంతే, అంతవరకే.
అలాంటి కేటగిరీ కొందరు. ఇంకొక కేటగిరీ ఉన్నారు, ఊరు శుద్ధులన్నీ కావాలి వాళ్ళకి. ఇల్లీగల్ మొత, దొడ్డు దోమల మొత. వాళ్ళ ఇల్లునైతే పట్టించుకోరు. అందరి సంసారాలు ఎవరిది ఎలా ఉందని వాళ్ళకి కావాలి. కానీ ఈయన ఇల్లు అయితే బాగా చేసుకోవడానికి తెలియదు. అదే అంటారు చూడు, వైద్యం పెళ్ళం ముండమోసిందని. అట్లా ఉంటుంది కొంతమంది పని. ఈయన ఇల్లు ఈయన చక్క పెట్టుకోడు, ఊరువన్నీ చక్క పెడతాడు. అట్లా ఉంటుంది కొంతమంది పని. ఇంకా ఇంకొక కేటగిరీ ఉన్నారు, తినడానికి ఇంత కూర ఉండదు, ఇన్ని బియ్యం ఉండవు. బయట మాత్రం ఎట్లా తిరుగుతారు తెలుసా? తెల్ల సొక్కలు వేసుకొని బండి ఎక్కుతారు. ఇక తెల్ల సొక్క జోబ్ బొక్క అంటారు చూడు, అట్లా అట్లా తిరుగుతారు. అలాంటి కేటగిరీ కొందరు. చాలా ఉన్నారమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నారు. ఇంకా నేను కొన్నే చెప్తున్నా. ఇందులో నీ భర్త చేసిన తప్పు ఎంత? చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. ఆ చిన్న తప్పు కోసం ఆయనను వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు చూడు, ఒకసారి ఆలోచించు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు బయట. నేను ఇప్పుడు చెప్పింది అయితే ఇంకా చాలా తక్కువ. కొన్ని వీడియోలలో చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. అంత రాక్షసులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సిగరెట్లతో కాల్చిన వాళ్ళు ఉన్నారు, మందు తాగిపించిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇంకా అవన్నీ వల్గర్గా ఉన్నాయి. వాళ్ళందరితో పోల్చుకుంటే నీ భర్త చాలా బెటర్ అమ్మా. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు. ఫస్ట్ భర్తే మనకి ఏదైనా ముఖం. నువ్వు రెండో ఇంకొకటి దొరకడా అంటావా? దొరుకుతాడు. వాడు ఇంతకంటే చెడ్డోడు అవుతాడు కానీ మంచోడు అయితే అవ్వడు. నిజంగా చెప్తున్నా, చేసుకున్నోళ్ళు అడుగు. నువ్వు బయట గల్మార్ బయట కాలు పెట్టక ముందే రెండో పెళ్లి చేసుకునేటోళ్ళు, లేకపోతే భర్తను వదిలేసి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు కానీ అలా సలహా తీసుకో. అనవసరంగా వచ్చేసిన కొద్దిగంత ఓపిక పట్టి ఉంటే అయిపోదును అని అంటారా అనరో వినొక మాట. ఆ మాట అనకపోతే చూడు. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఇక రెండు అంటే రెండే. వాళ్ళు ఆడిన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంక అవి మనం వినలేం, అంత ఘోరంగా ఆడతారు వాళ్ళ మాటలు. మంచిగా నువ్వు వెళ్ళిన కొత్తలో బాగానే ఉంటుంది, కొత్తలో మంచిగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులు అయినాక పాత పడుతుంటే మళ్ళీ గొడవలు అవుతుంటాయి చూడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక మనకి యుద్ధం. మళ్ళా అనవసరంగా వచ్చేసిన ఆయన దగ్గరే మంచిగా ఉండే కదా అని అనిపిస్తుంది. అప్పుడు బయట ప్రజలతో మాట, నీకు అక్కడ సుఖం ఉండదు, ఏది ఉండదు. కొంచెం ఓపిక పట్టి కొన్ని రోజులు ఉంటే ఎప్పటికీ గొడవలు ఇలానే ఉండిపోవు కదా. కాలం మారుతున్న కొలదు ఎవరమో ఒకరం వంగుతాం. ఆరోగ్యం సహకరించకనో, పిల్లలు పెద్దోళ్ళు అయ్యో, లేదంటే ఇంకొకటో ఏదో ఒక రూపకంగా అయితే కాలం మార్చేస్తుంది మనిషిని. ఎప్పుడు ఇలానే ఉండం కదా. ప్రతి ఒక్కరికి అవుతుంటాయి గొడవలు. కొంచెం కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉన్నామనుకో, కాలం అయితే అన్నిటినీ తిప్పేస్తుంది. మనిషికి అంటారు కదా, ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు అని. అట్టేసి తిరిగేసినట్టుగా అలా వెళ్ళకంటే కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉంటే ఎప్పటికైనా ఆడదందే పై చేయి అవుతుంది. ఈరోజు నిన్ను కొట్టొచ్చు నీ భర్త, తిట్టొచ్చు, అనుమానించవచ్చు, ఇంకా నానా విధాల బాధలు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు. ఎన్ని పెట్టినా ఓపిక పట్టుంటే కోడిగుడ్డు సట్టెడు అవుతుంది. ఇప్పుడు మీకు రియల్గా జరిగింది ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఆ స్టోరీలో ఆవిడ ఎన్ని బాధలు పడ్డదంటే నిజంగా ఆ తల్లి ఓపిక అయితే అసలు చేతులెత్తి మొక్కాలి. వాళ్ళ అత్తమామకి ఈయనొక్కడే కొడుకు, వీళ్ళకైతే పిల్లలు లేరు. నేను చూసాను దగ్గరుండి. ఇంత అన్నం వేయాలంటే వాళ్ళని అడిగి వేసుకొని తినాలి, ఇంత కూర తినాలంటే వాళ్ళ పర్మిషన్ లేదా చేయి పెట్టడానికే లేదు అందులో. పని మాత్రం పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉండాలి. ఇక మళ్ళీ ఇంటికి వచ్చినాక ఖాళీ ఉండదు. ఇంటికి వచ్చినాక మళ్ళీ బట్టలు, బాసాన్లు, ఇల్లు, వాళ్ళు ముసలోళ్ళు, మళ్ళీ వాళ్ళకి సేవ. అలా అయినా సరే ఆవిడ ఇక భర్తను వదిలేసి వెళ్ళలేదు. పిల్లలు లేకపోయినా సరే, వాళ్ళంత టార్చర్ పెడుతున్నా సరే, అయినా సరే అతన్ని వదిలేసి వెళ్ళలేదు. అలా ఒక 6-7 ఏళ్ళు కష్టపడ్డది ఆవిడ. పెళ్ళైన తర్వాత ఒక 6-7 సంవత్సరాలు కష్టపడ్డది. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ముసలోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళైతే కాలం అయిపోయింది, వాళ్ళు కాలం తీరిరు. ఇంకెవరున్నారు? ఒక్కడే కొడుకు కదా ఈయన. ఇంకా అప్పుడు ఎవరిదా ఇల్లంతా? ఆ ఇంటికి రాని ఈవిడే అయింది. చూసారు, కొంచెం ఓపిక పట్టు ఉన్నది, ఆ ఇంట్లో రాని లెక్క తిరుగుతుంది ఇప్పుడు.
ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏంది, ఎవరు లేకపోతే ఏంది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచిగా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ అత్తమామ ఉన్నంతకైతే చాలా బాధలు పెట్టారు. ఇక వాళ్ళు చనిపోయినాకైతే మంచిగా హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరు. అతనైతే ఏదో కంపెనీలో పని చేస్తాడు, ఈవిడైతే పొలం పనులకి వెళ్తుంటుంది. అలా ఆవిడ అప్పట్లో అంత ఓపిక పట్టి ఉండడం వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉంది. అదే ఆవిడ అప్పుడు ఇన్ని బాధలు పెడుతున్నారు, నాకెందుకు పిల్లలు కూడా లేరు కదా ఇతని దగ్గర, నాకెందుకని వెళ్ళిపోతే అవతల వల్ల బయట ఎన్ని బాధలు పడవలసి వద్దునో అవి తెలియదు కదా. ఇక్కడ బాధ మనకి కనిపిస్తుంది, బయట బాధ కనిపించదు. అంతే కదా. బయట మనం మంచి ఉంది అనుకునే వెళ్ళిపోతాం, కానీ మంచి ఉండదు. ఇక్కడ మంచి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ముంచే వాళ్ళు దొరుకుతారు మళ్ళీ మనకి. కాబట్టి ఎప్పుడైనా మనం ఫస్ట్ చేసుకుని భర్తే మనకి తలగొడుగు, వేరే వాళ్ళు ఎవ్వరు కారు. ఒక్కసారి ఇల్లు గడప దాటి బయటికి కాలు పెట్టే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి నా మాట విని. ఎంతసేపు బయటికి వెళ్ళిపోవడం, ఎంతసేపు గొడవ, ఎంతసేపు. కానీ అదే ఓపిక పట్టి సంసారాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా బాధలు పడాలి, చాలా అంటే చాలా బాధలు పడాలి. అందుకే వెనకటికి అంటారు, సంసారం సముద్రం ఏదొచ్చంట కానీ సంసారం ఈదలేమంట. అలా ఉంటుంది సంసారం అంటే, అంత కష్టం. కానీ దాంట్లోనే మనం నెగ్గేమనుకో తర్వాత ఎంత సుఖం ఉంటుందంటే కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. బయటికి వెళ్తే తెలుస్తుంది, బయట రకరకాల మనుషులు, శాడిస్టులు అంటే శాడిస్టులు, వాళ్ళందరితో పోల్చుకుంటే మన భర్త దేవుడు అని అనిపిస్తుంది. అదే బయటికి రాకముందే అవన్నీ కొంచెం గ్రహించి తెలుసుకొని ఇంట్లో ఉండండి అని చెప్తున్నా. వీళ్ళు ఇంకొక రకం, నువ్వు తెస్తా నేను తింటా అనే రకం. కన్నారింటి కాడ నుంచి తీసుకురా 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 అని టార్చర్ పెట్టేటోళ్ళు ఉన్నారు. నీ భర్త అలా లేడే. అందులో ఏదో ఒకటి మంచి అయితే నీ భర్త కాడ ఉంటుంది, అది వెతుకు. ప్రతి మనిషి కాడ మొత్తం చెడే ఉండదు కదా, ఏదో ఒకటి చిన్నదైనా మంచి ఉంటుంది. ఆ మంచిని చూసుకుంటూ కొన్ని రోజులు నువ్వు గడిపేసినావు అనుకో, ఆ తర్వాత కాలం మారుస్తుంది. ఎవరిని అంత దీనికేమీ అలానే వదిలేదు, ఎప్పటికీ అదే బిగు ఉండిపోదు, ఎప్పటికీ అదే సక్తు ఉండిపోదు. నిన్ను తిడుతూనే కొడుతూనే మొత్తం ఇక జీవితాంతం ముసలైపోయేదాకా అదే బిగువు మీద ఉండడు కదా. కొన్ని రోజులే ఓపిక పట్టు ఉండు, నీకు వస్తుంది టైం. టక్కన ఎవరో ఒకరు చెప్పారు కదని సడన్గా నిర్ణయాలు తీసుకొని వీడొద్దు, వీడు లేకపోతే నాకు ఇంకెవడో ఒకటి దొరకడా బయట అని అస్సలే అనుకోవద్దు. అంతకంట బయట చెత్త లోకం ఉంది, చెత్త అంటే చెత్త లోకం ఉంది. భర్త నీడలో ఉన్నప్పుడు మన విలువ ఎలాగుంటుందో, భర్త అడుగు దాటి బయట పెట్టినాక విలువ ఎలాగుంటుందో, భర్త లేనోళ్ళు కొంతమందినైనా కనుక్కో. నువ్వు అడుగు బయట పెట్టే ముందు కొంతమందినైనా కనుక్కో. అప్పుడు నీకు అతని దగ్గర ఉండాలా ఉండొద్దా అనేది నీకే ఒక ఐడియా, ఒక ఆలోచన అనేది వస్తుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలా చాలా చెత్త వెధవలు ఉన్నారమ్మా బయట. నీ మొగుడు కంట ఎవ్వడు బంగారం బయట లేడు, నీ మొగుడులోనే బంగారం వెతుక్కో. నీ మొగుడులోనే బంగారం, వెండి, ఇత్తడి, రాగి, వజ్రం, వైడూర్యాలు అన్నీ నీ భర్త కాడనే ఉన్నాయి. బయట ఎక్కడ ఏమీ లేవు, అంతా బయట. ఇవన్నీ పలకొద్దు, అవన్నీ మాట్లాడితే బాగోదు. ఎంతైనా మీరు మీ భర్త కాడనే ఉండండి. ఒక్కసారి ఆలోచించండి. కొట్టినా తిట్టినా ఎన్ని రోజులు కొడతాడు, ఎన్ని రోజులు తిడతాడు, వాటికి సొల్యూషన్ ఎలాగా, ఎందుకు కొడుతున్నాడు నన్ను, ఎందుకు తిడుతున్నాడు, దీన్ని ఎలా చేస్తే ఈయన మారుతాడు అనే ఆలోచించండి. మనం బయటికి పోవాలి అనే ఆలోచన పక్కకు పెట్టి దేనివల్ల మొదలవుతుందని ఆలోచించండి. బయటికి రావడానికి చూపించే తెలుగులో అందులో సగం చూపించిన మీ సంసారం, మీ కాపురం చక్కబడిపోతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. నీ భర్త కంటే బయట అయితే మంచి వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి నీ సంసారం చక్కదిద్దుకొని ఇల్లు వాకిలి పిల్లల్ని వదిలేసి బయటికి రాకంట మంచిగా మీ ఆయన దగ్గరే ఉండి సంసారం చేసుకో. బయట అంతా చెత్తన కొడుకులు ఉన్నారమ్మా. వినండి, చెప్తే వినండి. నిజంగా భర్తను వదిలేసి బయటకు వస్తే ఎన్ని బాధలు ఉంటాయి తెలుసా, చాలా చాలా బాధలు ఉంటాయి.
ఏదైనా భర్త దగ్గర ఉన్నామనుకో, నువ్వు తెస్తా నేను తింటామని ఒకసారి కాదు ఒకసారి నలుగురిలో పెట్టినప్పుడైనా నువ్వు తెస్తే నేను వండుతాను అనగలం. అదే మనం బయటకొస్తే మనమే పోవాలి, మనమే కష్టం చేసుకోవాలి, మనమే తెచ్చుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఒకరోజు ఆరోగ్యం బాగుంటుంది, ఒకరోజు ఆరోగ్యం బాగోదు. ఏదో భర్త లేనోళ్ళకి బయట చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మొగుడు చచ్చి ముండేడిస్తే ఎవడో వచ్చి రాయి ఇసిరాడు అంటారు చూడండి, అలా ఉంటుంది భర్త లేనోళ్ళ పరిస్థితి. ప్రతి ఒక్కరు రాయి ఇసిరినోళ్ళే ఉంటారు తప్ప దా అమ్మ ఇక్కడ కూర్చొని అన్నం పెడతా అనేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ రాళ్ళ దెబ్బలు తట్టుకోలేం. బయటకు వచ్చి అన్ని రాళ్ళ దెబ్బలు తట్టుకునే బదులు వీడి భర్త దగ్గరుండి ఆయన ఒక్క దెబ్బలు తట్టుకోవడం చాలా ఉత్తమం. ఇక్కడ 10 రాళ్ళ దెబ్బలు తట్టుకునే బదులు భర్త దగ్గర ఒక రాయితోటే దెబ్బ ఉంటుంది. అనాథోడి పిల్లం ఊరందరికీ వదిలేనంట. బయటకు వస్తే అట్లుంటుంది ఆడదాని పరిస్థితి. మరీ మూర్ఖుడు ఈయన దగ్గర ఉంటే నా ప్రాణాలు కూడా ఉంటాయో లేదో గ్యారంటీ లేదు అంత పరిస్థితి అయితే మాత్రం ఉండకండి. అంతకు మించి ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ మీ భర్త కాడు ఉండడమే మీకు సేఫ్. శ్రీరామ రక్ష. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినాక మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి.